వైసీపీ నాయకులు జర జాగ్రత్త. అధికారం మాదే అని రెచ్చిపోతే కుదరదు. ఎన్నికల కౌంటింగ్ రోజు హల్చల్ చేయాలనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అధికారం తమదే అనే అహంభావంతో విర్రవీగితే జైలు ఊచాలు లెక్క పెట్టాల్సిందే. ఏపీలో ప్రతి ఎన్నికల కౌంటర్ కేంద్రం దగ్గర ఎన్నికల కమిషన్ గట్టి నిఘా పెట్టింది. చీమ చిట్కుమన్న వెంటనే తెలిసిపోతుంది. ఎవడ్రా మనల్ని ఆపేదంటూ పిన్నెల్లి మాదిరిగా రెచ్చిపోతే డైరెక్ట్ గా జైలుకు వెళ్లాల్సిందే. ఓవర్ యాక్షన్ చేస్తే లాఠీ దెబ్బలు కూడా తినడం ఖాయమే. పోలీస్ యంత్రాంగం సైతం గట్టిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ చిన్న అల్లర్లకు పాల్పడినా తాట తీస్తారు. జర జాగ్రత్త. ఎక్కడా లేని విధంగా ఏపీలో ఈసారి ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ అనంతరం పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ నేతలు చేసిన ఉద్దేశపూర్వక హింస చివరికి వారికే చుట్టుకుంది. వారి క్యాడర్ పై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి కదలకుండా చేస్తున్నారు. నేర నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టారు. రౌడీ షీట్ ఉన్న వారిని హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా తీవ్ర నేర స్వభావం ఉన్న వారిని జిల్లాల బహిష్కరణ చేశారు. వైసీపీ కొనుగోలు చేసి పెట్టుకున్న ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థుల ఏజెంట్లపై షాడో పార్టీలను పెట్టారు. ఏ ఉద్దేశంతో పోలింగ్ అనంతరం హింసకు పాల్పడ్డారో కానీ ఇప్పుడు అదే వైసీపీకి శాపంగా మారుతుంది. ముఖ్యమైన నేతలంతా పోలీస్ రాడర్లో ఉంటే కీలక అభ్యర్థులు అటు ఇటు కదల్లేని పరిస్థితికి పోయారు. ముందస్తు బెయిల్ తెచ్చుకోలేని వారు పరారీలో ఉన్నారు. ఫలితాల తర్వాత వారు వస్తారా, అటు నుంచి అటు అజ్ఞాతంలోకి పోతారా అన్న దానిపై స్పష్టత వస్తుంది. అవసరం లేని హింస చేసి కౌంటింగ్ సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేసింది వైసీపీనే. రూల్స్ పాటించవద్దంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలతో మరింత మైనస్ అయ్యింది. వైసీపీ ఏజెంట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా తాము ఏదో చేస్తామని బెదిరించడం ద్వారా మొత్తానికే నష్టం చేసుకుంది వైసీపీ. ఇప్పుడు కౌంటింగ్ సెంటర్లలో గట్టిగా నోరెత్తలేని పరిస్థితి. ఎమ్మెల్యే అనే బాధ్యత మరిచిన పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు పిన్నెల్లిపై ఆంక్షలు విధించింది. ఆయన మంగళవారం జూన్ 4న కౌంటింగ్ సెంటర్ కు వెళ్లొద్దని ఆదేశించింది. పిన్నెల్లి కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని సుప్రీంకోర్టు ధర్మస్థానం స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే కడపలో హై అలర్ట్ ప్రకటించింది ఈసీ. 1038 మంది రౌడీ షీటర్లకు హెచ్చరికలు చేసి 652 మంది ముందస్తుగా అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పులివెందుల, కడప, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ గా ఉండడంతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం గొడవకు దిగినా జైలుకు వెళ్లడం ఖాయం. కాబట్టి వైసీపీ బ్రదర్స్ జర జాగ్రత్త మరి.